హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. మీ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. మీ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ప్రజెంట్ మీరు వాళ్ళని దూరం పెడుతున్నారు అన్నట్లు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ మీ దగ్గరికి ఒక ఆఫర్తో రావాలి అని అయితే వీళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ మీరే వాళ్ళని దూరం పెడతారేమో అని ఫీల్ అవుతున్నారు. మీకు ఒక అపాలజీ చెప్పాలని అయితే వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ మీ నుంచి ఒక మెసేజ్ రావాలనేది అయితే మీ పర్సన్కు కోరిక అన్నమాట. అంటే వాళ్ళు బయటపడరు, ఇక్కడ మీరేదైనా చెప్తారా అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారన్నమాట. సో మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీ సైడ్ రావాలి అనేదైతే అనిపిస్తుంది. మళ్ళా మనసులో ఆలోచించుకుంటున్నారు. మీరే ఒక ముందు ఆఫర్ ఇస్తారా అనైతే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ప్రేమ చిగురించాలి, అంటే కొత్తగా ఉండాలి, కొత్తగా న్యూగా స్టార్ట్ చేయాలి. మీ ముందుకు ఒక ఆఫర్‌తో రావాలి అనేది మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడేంటి అంటే, ఇక్కడ మీరేదైతే వాళ్ళని ప్రశ్నిస్తున్నారో దాని గురించి ఆలోచిస్తున్నారన్నమాట. ఇక్కడ చూస్తే మీరొక ప్రాక్టికల్‌గా ఉన్నారు అనేదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళు చేస్తున్న తప్పును కప్పిపుచ్చుతూ నింద మీ మీద వేస్తున్నారన్నమాట. అంటే వాళ్ళకి ఒక న్యాయం కావాలి అనేదైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఒక జడ్జిమెంట్ కావాలి, నాకొక న్యాయం కావాలి ఈ రిలేషన్‌లో అనేదైతే వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ హ్యాపీగా ఉండాలి. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి ఈ మ్యారేజ్ కావాలనేదైతే ఉంది. వీళ్ళకొక కమ్యూనికేషన్ కావాలి అనేదైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీతో. ఓకేనండి. ఇది ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.